అందరికీ మరణాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాక్యము, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 2వ వచనము. మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్, ద మేకర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. సామ్స్ చాప్టర్ 121 వర్స్ 2. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు దయగల తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు సహాయము దేవుని దగ్గర నుండి వస్తుంది. ఏ మనుష్యుడు ఏ వ్యక్తి కూడా తన స్వతహాగా సహాయం చేయాలని అనుకోడు. కానీ ఆ ప్రేరేపణ, ఆ ఆలోచన ఇచ్చేది మన దేవాతి దేవుడే. అందుకే లేఖనముల ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు, నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొంచున్నాడు. చాలా సందర్భాల్లో మనకు ఏదైనా సహాయము కావాల్సి వచ్చినప్పుడు, ఏ ప్రమాదంలో నుండి అయినా బయటపడాలని ఆలోచన చేసినప్పుడు వెంటనే టక్కున ఎవరు మనకు గుర్తొస్తారండి? మనిషా లేదా దేవుడా? చాలా ఎక్కువగా మనుషుల వైపే మనము చూస్తుంటాం కదండి. ఏదో విధంగా బ్రతిమిలాడుకుంటాం, బెదిరిస్తాము. మనం ఎన్ని చేసినా, మనము ఎంత ప్రయత్నించినా ఎదుటి వ్యక్తి సహాయం చేయాలంటే, దానిని మనము పొందుకోవాలంటే తప్పక అతనికి దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు వాక్యము సుస్పష్టంగా మనకి తెలియజేస్తుంది, ఆయన భూమిని ఆకాశమును సృజించిన వాడు అని. అనగా భూమిని సృజించిన దేవునికి, అందులోని జీవచరాలను సృజించిన మన దేవునికి అన్నిటిపైన అధికారం ఉంటుంది కదండి. ఈరోజు నీవు బహుశా సహాయము అవసరమై ఉన్నావేమో. నీవు ఒక వయసు పైబడిన వ్యక్తిగా ఉండి బలహీనమైపోయి చిన్న చిన్న పనులకి కూడా చేసుకోలేకపోతుండవచ్చు. మనుషులను ఎంతమందిని బ్రతిమాలినా ధనం కోసం చేసేవారే కానీ హృదయపూర్వకంగా చేసేవారు లేరేమో. అయితే నీవు చూడాల్సింది మనుషుల వైపు కాదు, దేవుని వైపు. నీవు అప్పుల్లో ఉండి దానిని తీర్చలేని వ్యక్తిగా ఉన్నావేమో. సహాయం కొరకు ఎదురు చూస్తున్నావేమో. లేదా మీ కుటుంబము చెల్లా చెదురైన పరిస్థితుల్లో ఉంటే ఆ కుటుంబానికి సరైన మార్గము చూపించే వ్యక్తి కోసము నీవు ప్రయాసపడుతున్నావేమో. నీ ఆరోగ్యము కుదుటపడడానికి ఎన్నో ప్రాంతాలు తిరుగుతున్నావేమో. ఇలా ఏ విషయంలోనైనా కావచ్చు, ఎటువంటి సందర్భమైనా ఉండొచ్చు. నీకు సహాయం ఎక్కడి నుండి రావాలో వస్తుందో తెలుసా? దేవాతి దేవుడి దగ్గర నుండి మాత్రమే వస్తుంది. అయితే దేవుని దగ్గర నుండి సహాయం వస్తుంది అనగానే ఏదో ఆకాశంలో నుండి పడుతుంది డైరెక్ట్గా, దేవుడే ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అంటాడేమో అని ఆలోచించకండి. ఆయన మనకు సహాయం చేయాలని అనుకుంటే అది మనుషుల ద్వారానే సహాయం అందిస్తారు. మనకు హెల్ప్ చేయమని ఆయనే ప్రేరేపిస్తారు. ఎలాంటి వారైనా సరే వారిని మన కొరకు నిలబెడతారు. మనము సారీపాతు విధవరాలను గురించి చదువుకున్నాము. ఆమె ఎంతో బీదరాలు. భర్త లేని ఆ స్త్రీ తన కుమారునితో జీవిస్తుంది. కొంచెం పిండి కొంచెం నూనెతో ఆ కరువు కాలంలో ఎలా జీవించాలో అనే మదనపడుతుంది, భయపడుతుంది. అయితే దేవుడేమో ఏలియాకు కనబడి, నీ కొరకు సారెపాతు అనే ఊరిలో ఒక విధవరాలను సిద్ధపరిచాను, ఆమె కరువు కాలమంతా నిన్ను పోషిస్తుంది అని చెప్పాడు. కానీ వాస్తవానికి ఆమెకు పోషించే శక్తి ఉన్నదంటారా? ఆమె ఏమైనా ధనికరాలా? కాదు. అయినా దేవుడు అంటున్నాడు, ఆమె ద్వారా నీవు పోషింపబడతావు అని. దేవుడు చెప్పినట్లే ఏలియా సారేపాతు విధవరాలు ఇంటికి వెళ్ళి ఆ కరువు కాలమంతా పోషింపబడ్డాడు. ఆమె అనుకుంటుంది, ఏలియా వచ్చినందువలన మాకు ఈ కరువులో ఏ లోటు లేదు అని. కానీ వాస్తవం ఏమిటంటే, దేవుడు ఆ విధవరాల్ని, అదే సమయంలో ఏలియాను, ఇద్దరినీ పోషించారు. సహాయము వచ్చింది దేవుని దగ్గర నుండి, కానీ అది ఇవ్వబడుతుంది ఒక మనుషుని చేతి నుండి. ఈరోజు నీకు కూడా ఒక మనిషి
దగ్గర నుండి సహాయం వస్తుంటే ఆ వ్యక్తిని దేవుడు అని సంబోధిస్తున్నావేమో, మనుషుని ఆరాధిస్తున్నావేమో, కానీ ఆ సహాయము అతని ద్వారా లేదా ఆమె ద్వారా జరిగించినటువంటి దేవుణ్ణి మర్చిపోతున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు సహాయము పొందుకుంటున్నా, కావాలని ప్రయాసపడుతున్నా, నీవు చేయాల్సింది ఒక్కటే, దేవుని వైపు చూడడమే. మరొక ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆయన ఆధీనంలో, ఆయన చేతిలో సర్వమున్నాయి, సకల ఆశీర్వాదములు ఉన్నాయి, స్వస్థత ఉన్నది, నిన్ను అభివృద్ధి పరిచే వాక్కు ఆయనలోనే ఉన్నది. మీ కుటుంబాన్ని కట్టే సహాయము ఆయన చెంతనే ఉంది. కాబట్టి నీకు సహాయము కావాలంటే, నీవు సహాయాన్ని పొందుకోవాలంటే దేవుణ్ణి ఆశ్రయించు. భూమి ఆకాశంలో సృజించినటువంటి దేవుని వేడుకో, ప్రార్థించు. తప్పకుండా నీవు సహాయమును పొందుకుంటావు, రక్షింపబడతావు, ఆశీర్వదింపబడతావు. దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్య భాగంను బట్టి ప్రార్థించుకుందాము. అందరు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవా, మీ బంగారు పాదములకు స్తోత్రములు తండ్రి. నజరేడైన యేసు ప్రభువా, మమ్మల్ని సజీవ లెక్కలో కాచి కాపాడినందుకు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, యేసయ్యా, కనులెత్తి చూస్తున్నాము, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే సహాయం కలుగును అని వాక్య గ్రంథంలో ఉంది ప్రభువా. అవును తండ్రి, మీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా, సమస్తమును సాధ్యము దేవా. యేసయ్యా, మనుషుల ద్వారా నా ప్రభా మీరు సహాయం చేసే దేవుడవు గనుక తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారి కన్నులకి నా ప్రభా యేసయ్యా ఆదరణ దయచేసి, యేసయ్యా మనుషుల ద్వారా వారికి సహాయము పంపమని, యేసయ్యా ఈ రోజంతా మా ముందు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమీన్. అందరికీ మరణాత.